హాయ్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈ వీడియోలో ఏంటంటే మనకు ఒక సబ్స్క్రైబర్ ఏమని అడిగారంటే, కొత్త ఇంగ్లీష్ వర్డ్స్‌ని ఎలా నేర్చుకోవాలి అనైతే అడిగారనమాట. నేను చెప్పే మెథడ్ మీకు యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. దీనిలో స్టెప్స్ అనేవుంటాయి. ఆ స్టెప్స్ అనేవి నేనిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో థాట్ మీరు నోట్ డౌన్ చేసుకొని అలాగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఈ మెథడ్ అనేది బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలంటే అన్నిటికంటే ముందు ఒక వొకాబులరీ నోట్‌బుక్ అనేది పెట్టుకోండి. ఓకే. ఆ వొకాబులరీ నోట్‌బుక్‌లో మీరు రోజుకు వర్డ్స్ అనేవి నోట్ డౌన్ చేసుకుంటూ ఉండాలనమాట. ఎలాంటి వర్డ్స్ అండ్ అది ఎలా చేయాలి? ఎలా ప్రాక్టీస్ చేస్తే మీకు యూజ్ అవుతుందన్నది ఇప్పుడు నేను చెప్తాను. అంతకంటే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ యామ్ గౌతమి. సో, నేనేం సజెస్ట్ చేస్తానంటే రోజుకి ఒక కొత్త న్యూ వర్డ్ అయితే మీరు నేర్చుకోండి. ఓకే. ఒక న్యూ వర్డ్‌ని నేర్చుకొని దాన్ని మన తెలుగులోనే రీప్లేస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఆ వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్‌ని మాత్రం మీ మొత్తం తెలుగు సెంటెన్స్‌లో రీప్లేస్ చేయండి. ఎలా అంటే ఇక్కడ నేను ఈగర్ అనే వర్డ్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటున్నాను. ఈగర్ అంటే తెలుగు మీనింగ్ వచ్చేసి ఆతృత అన్నమాట. ఓకే. ఎగ్జాంపుల్స్ చూడండి. సంధ్య అక్కడకు వెళ్ళడానికి చాలా ఆతృతగా ఉంది. ఇప్పుడు మీరు ఎలా రీప్లేస్ చేయాలంటే సంధ్య అక్కడకు వెళ్ళడానికి చాలా ఈగర్‌గా ఉంది. అలానే ఇంకొక ఉదాహరణ చూడండి. రమేష్ ఎందుకు అంత ఆతృతగా ఉన్నాడు? రమేష్ ఎందుకు అంత ఈగర్‌గా ఉన్నాడు? ఓకే. ఇలాగా ఆ ఒక్క వర్డ్ అనేది మీరు టోటల్ తెలుగు సెంటెన్స్‌లో చేంజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. ఓకే. అర్థమైంది కదా! ఇలాగా మీరు ఆ పర్టిక్యులర్ వర్డ్‌ని రీప్లేస్ చేయాలన్నమాట. అలా రీప్లేస్ చేసి సెంటెన్సెస్ అనేవి రాయాలి. లేక చెప్పాలి. సో థాట్ మీకు ఆ వర్డ్ ఎక్కడ యూజ్ అవుతుంది అన్నది మీకు క్లియర్ కట్‌గా ఒక ఐడియా అయితే వస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే రోజుకొక కొత్త వర్డ్ తీసుకొని ఆ వర్డ్‌ని మీ ఓవరాల్ తెలుగు సెంటెన్స్‌లో ఆ వర్డ్‌నైతే రీప్లేస్ చేయాలి. తెలుగు వర్డ్ తీసేసి ఇంగ్లీష్ వర్డ్ అయితే రీప్లేస్ చేయాలి. అది మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్‌లో ఏంటంటే మీరు ఆ వర్డ్‌ని మీ లైఫ్‌లో జరిగిన సిట్యుయేషన్‌కి కనెక్ట్ చేయాలన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆతృతగా ఉంది. ఐ యామ్ ఈగర్. ఇది ప్రెజెంట్ టెన్స్. నేను మొన్న సినిమా చూడటానికి ఆతృతపడ్డాను. ఐ వాజ్ ఈగర్ టు వాచ్ ద మూవీ యెస్టర్డే. ఇది పాస్ట్ టెన్స్ అన్నమాట. నేను మ్యాజిక్ షోకి వెళ్ళడానికి చాలా ఆతృతగా ఉన్నాను. ఐ యామ్ వెరీ ఈగర్ టు గో టు ద మ్యాజిక్ షో. ఇది ఫ్యూచర్ టెన్స్. ఇలా ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు నేర్చుకున్న వర్డ్‌ని మొత్తం ఇంగ్లీష్ సెంటెన్స్‌లో ఫస్ట్ స్టెప్‌లో ఒక్క వర్డ్‌నే మార్చారు కదా! ఇప్పుడు సెకండ్ స్టెప్‌లో ఏంటంటే ఆ ఇంగ్లీష్ వర్డ్‌ని యూజ్ చేసి మొత్తం ఇంగ్లీష్ సెంటెన్స్ అనేది మీరు ఫ్రేమ్ చేయాలి. ఓకే. ఇంగ్లీష్‌లో ఫ్రేమ్ చేయాలి. అది ఖచ్చితంగా మీ లైఫ్‌కి సంబంధించింది అయ్యుండాలనమాట. పాస్ట్ అయ్యుండొచ్చు, ప్రెజెంట్ అయ్యుండొచ్చు, ఫ్యూచర్‌లో జరగబోయేది అయ్యుండొచ్చు. ఒక 3-5 సెంటెన్సెస్ అయితే ఇంగ్లీష్‌లో ఆ వర్డ్‌ని యూజ్ చేసి ఓవరాల్ సెంటెన్స్‌ని క్రియేట్ చేయండి. ఓకే. థర్డ్ స్టెప్. థర్డ్ స్టెప్‌లో ఏంటంటే మీరు ఆ పర్టిక్యులర్ వర్డ్ ఏదైతే ఉందో దానికి మిగిలిన మిగిలిన ఎన్ని గ్రామటికల్ ఫార్మ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా లిస్ట్ ఔట్ చేసుకోండి. ఓకే. నేను చెప్పేది ఒక్క వర్డ్ గురించే. ఓకే. మీరు నేర్చుకునేది ఒక్క వర్డే. ఆ వర్డ్‌ని మీరు ఒక వెబ్ లాగా క్రియేట్ చేస్తున్నారనమాట. ఆ ఒక్క వర్డ్ నుండి మీరు ఎన్ని వర్డ్స్ నేర్చుకోగలరు అన్నది నేను మీకు ఎండింగ్‌లో చూపిస్తాను చూడండి. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఈగర్ అనేది యాడ్జెక్టివ్. ఓకే. యాడ్జెక్టివ్ అంటే ఏంటండి? ఒక ఫీలింగ్‌ని ఇంకా ఎక్కువగా చెప్పడం అన్నమాట. దాని ఇంకొక ఫామ్ ఏంటంటే ఈగర్లీ. ఈగర్లీ అనేది యాడ్వర్బ్. యాడ్వర్బ్ అంటే ఒక పనిని ఇంకా ఎక్కువ చేసి చెప్పడాన్ని యాడ్వర్బ్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి. షీ ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హర్ చిల్డ్రన్. వెయిటింగ్ అనేది ఏంటి? క్రియ. వెయిట్ చెయ్యడం, ఎదురు చూడడం. ఓకే. ఈగర్లీ ఆతృతగా వెయిట్ చేస్తుంది అని అర్థం.
అలానే ఈగర్కి ఇంకొక ఫామ్ ఉందన్నమాట, అదే నౌన్ ఫామ్. అదేంటంటే ఈగర్నెస్. ఓకే, ఐ బిగాన్ మై ఇంగ్లీష్ స్పీకింగ్ జర్నీ విత్ ఈగర్నెస్. నేను నా ఇంగ్లీష్ స్పీకింగ్ జర్నీని చాలా ఈగర్నెస్తో మొదలుపెట్టాను అని అర్థం అన్నమాట. ఇలా ఒక్క వర్డ్కి ఎన్ని గ్రామటికల్ ఫామ్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మీరు రాసుకొని వాటిని కూడా యూస్ చేయాలి, ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలి. ఇది థర్డ్ స్టెప్. ఓకే, 3 స్టెప్స్ అయ్యాయి. ఇంకా ఫోర్త్ స్టెప్లో ఏం చేయాలంటే మీరు ఈ పర్టికులర్ వర్డ్కి సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అనేవి చూసుకొని మీకు ఏ వర్డ్ అయితే నచ్చిందో ఆ వర్డ్ని యూసేజ్లోకి తెచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వర్డ్కి చాలా మీనింగ్స్ ఉంటాయి, ఒక వర్డ్కి చాలా ఆపోజిట్స్ ఉంటాయి. ఇవి నేర్చుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇన్ కేస్ మీకు తెలియని వర్డ్ అవతలి వ్యక్తి యూజ్ చేసినా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో అందుకని నేర్చుకోమంటున్నాము. ఇప్పుడు ఏంటంటే మీరు ఒక వర్డ్కి 5 సినానిమ్స్ అండ్ 5 యాంటోనిమ్స్ ఉన్నాయనుకో, అన్నీ కాకుండా జస్ట్ మీకు ఏ వర్డ్ అయితే నచ్చిందో ఆ వర్డ్ని మీరు ఏ వర్డ్ అయితే మీరు యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ 2 to 3 సినానిమ్స్ అండ్ 2 to 3 యాంటోనిమ్స్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి. సినానిమ్ అంటే అర్థాలు. ఓకే, ఇప్పుడు ఈ వర్డ్ ఈగర్ అనే పదానికి అర్థాలు కొన్ని చూద్దాం. యాంగ్షియస్, ఎగ్జైటెడ్, ఎంథూజియాస్టిక్, ఎర్నింగ్, డిజైరస్. ఇవన్నీ కూడా ఈగర్కి పర్యాయ పదాలు లాంటివి అన్నమాట. వీటిల్లో మీరు ఏ వర్డ్ యూజ్ చేసినా ఈగర్ అనే మీనింగే వస్తుంది. అలానే ఇప్పుడు కొన్ని యాంటోనిమ్స్ చూద్దాం. యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్, వ్యతిరేక పదాలు. అన్కన్సర్న్డ్, అన్ఇంట్రెస్టెడ్, డిస్పాషనేట్, అపాథెటిక్, ఇండిఫరెంట్. ఇవన్నీ కూడా వ్యతిరేక పదాలు. సో వీటిల్లో అన్నీ కాకుండా మీకు వాడాలనిపించే 2-3 వర్డ్స్ని సెలెక్ట్ చేసుకొని వాడాలి. ఓకే, చూసారా? మీరు రోజుకి ఒక్క వర్డ్ నేర్చుకోండి చాలు. ఆ వర్డ్ నుండే మీకే తెలియకుండా 5 to 6 వర్డ్స్ అనేవి నేర్చుకున్నారు కదా. సో ఒక వర్డే మీరు టార్గెట్గా పెట్టుకోండి, ఎక్కువ వర్డ్స్ అయితే పెట్టుకోండి. ఇంకా ఏంటంటే మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ ఫోన్లో నోట్ ప్యాడ్ అనేది ఉంటుంది, నోట్స్ అనేది ఒక యాప్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఏదైనా కొత్త వర్డ్ చూసినప్పుడు అది వెంటనే టైప్ చేసి పెట్టుకోండి. సో దాట్ మీరు యాక్చువల్గా వర్డ్ నేర్చుకోవడానికి కూర్చున్నప్పుడు మీకు అది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఆ నోట్స్లో మీరు రాసుకోవడం వల్ల మీకు గుర్తుంటుందన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే మీరు ఏ వర్డ్ అయితే నేర్చుకుందాం అనుకున్నారో ఆ వర్డ్ని మర్చిపోతారు, తర్వాత మీకు గుర్తురాదు. ఇలా నాకు చాలా సిచ్యువేషన్స్లో జరిగింది. ఒక వర్డ్ అయితే నేను నేర్చుకుందామని ఫిక్స్ అవుతాను, కానీ ఆ వర్డ్ని కరెక్ట్గా నేను నేర్చుకోవాలి అని చెప్పి కూర్చునే టైంకి మర్చిపోతాను అనమాట. అలా జరగకుండా ఉండాలంటే మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. ఇంకా ఈజీ మెథడ్ అంటే నోట్ ప్యాడ్స్ అని ఉంటాయి, చిన్న బుక్స్ లాగా ఉంటాయి కదా, చిన్న బుక్స్. అవి క్యారీ చేసుకున్నాం అనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ వెంటనే మనకి ఏదైనా కొత్త వర్డ్ మనం చదివేటప్పుడు కానీ, మనం వినేటప్పుడు కానీ, మనం ఏదైనా వీడియో చూసేటప్పుడు కానీ మనకు కంటపడితే అది మనం నోట్ చేసుకుంటే మనకు యాక్చువల్గా ఆ వర్డ్ నేర్చుకునేటప్పుడు ఈజీ అవుతుందన్నమాట. సో ఒక నోట్ ప్యాడ్ కానీ మీ ఫోన్లో ఉన్న నోట్స్ అనే యాప్ కానీ యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఫ్లాష్ కార్డ్స్ అనేవి యూజ్ చేయండి. ఫ్లాష్ కార్డ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక పేపర్ తీసుకుంటారు, థిక్ పేపర్, దానికి ఒకవైపు మీరు వర్డ్ అనేది రాస్తారు అండ్ కింద వైపు మీనింగ్ అనేది రాస్తారు. నా సజెషన్ ఏంటంటే మీరు ఇంగ్లీష్ మీద పట్టు సాధించాలి అనుకుంటున్నారు కాబట్టి మీరు ఏం నేర్చుకున్నా ఇంగ్లీష్లోనే నేర్చుకోవడానికి ట్రై చేయండి. స్టార్టింగ్లో ట్రాన్స్లేషన్ ప్రాసెస్ ఓకే, కానీ తర్వాత ట్రాన్స్లేషన్ ప్రాసెస్ అనేది తగ్గించాలి. సో మీరు రాసేటప్పుడే బాగా ఇంగ్లీష్ వర్డ్ ఫస్ట్ స్టెప్లో మీరు ఎప్పుడైతే రీప్లేస్ చేస్తారో అప్పుడే మీకు ఇంకా ఆ ఇంగ్లీష్ వర్డ్ యొక్క తెలుగు మీనింగ్ అనేది రిజిస్టర్ అయిపోయేటట్టు మీరైతే చూసుకోండి. పైన వర్డ్ అనేది రాస్తారు, కిందన మీనింగ్ అనేది రాస్తారు. ఒక 6 to 7 వర్డ్స్ వీక్లీ వన్స్ ఈ యాక్టివిటీ చేయండి. ఓకే, ఇది మీ ఫ్రెండ్స్తో ఆడొచ్చు, లేకపోతే మీరు ఇండివిజువల్గా కూడా ఆడుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు వీక్కి సండే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, 6
ఫ్లాష్ కార్డ్స్ 7 ఫ్లాష్ కార్డ్స్ అనేవి వస్తాయి కదా, అవి ఇలా పేర్చండి. కొన్నిటికి వర్డ్స్ ఉంటాయి పైన, కొన్నిటికి మీనింగ్స్ ఉంటాయి పైన. సో యూ నీడ్ టు గెస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బై వాచింగ్ ద వర్డ్. ఓకేనా? ఆ వర్డ్ ఒకవేళ పైన ఉందనుకోండి, అది చదివి మీరు మీనింగ్ అనేది గెస్ చేయాలి. ఒకవేళ మీనింగ్ అనేది మీదనుంటే మీరు వర్డ్ అనేది గెస్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు బాగా గుర్తుంటుందన్నమాట. ఓకే, ఇటువంటి చిన్న చిన్న యాక్టివిటీస్ చేయడం వల్ల మీకు చాలా బాగా వర్డ్స్ అనేవి గుర్తుంటాయి. ఓకే, అండ్ ఇంకొకటి మీరు మర్చిపోకూడనిది ఏంటంటే యూ నీడ్ టు రీవిజిట్ ద వర్డ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. లేదంటే మీరు మర్చిపోతారు. మీరు మర్చిపోయే లోపే మళ్ళీ ఆ వర్డ్ యొక్క మీనింగ్ని మీరైతే ఒకసారి చూసుకోవాలన్నమాట. లేకపోతే వర్డ్స్ అన్నీ చక్కగా ప్యాసివ్ మెమరీలోకి వెళ్ళి కూర్చుంటాయి అండ్ మీరు అవి వాడాలి అనుకున్నప్పుడు అవైతే మీకు గుర్తురావు. ఓకే, సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. మీరు మర్చిపోతున్నారు ఒక వర్డ్ అనే లోపే మీరు ఆ వర్డ్ని విజిట్ చేయాలి. సో వీక్లీ వన్స్ అయితే ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకొని ఆ వారంలో మీరు నేర్చుకున్న 7 వర్డ్స్ని రికలెక్ట్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఈ విధంగా మీరు చేస్తే రోజుకు మీరు ఒక్క వర్డ్ నేర్చుకున్నా ఈజ్ ఈక్వల్ టు 10 to 12 వర్డ్స్ పర్ డే కదా. ఇలా మీరు నేర్చుకోండి, మీకు ఇదైతే యూజ్ అవుతుంది. నేనైతే వర్డ్స్ని ఇలాగే నేర్చుకున్నాను. మీకైతే వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ బటన్ని క్లిక్ చేయండి, షేర్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అండ్ నాట్ ఓన్లీ దట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్.